హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇది అయిపోయి చాలా రోజులవుతది. సంక్రాంతి అయిపోయిన తర్వాత వస్తదనమాట. అందుకనే చెప్తున్నాను. పొద్దున్నే ఏం చేస్తున్నామంటే, ఆ రోజే సాయంత్రం ప్రయాణం అండి మాది. అందుకని మా అత్తయ్య గారు మా పక్కన స్థలంలో ఉన్న చిక్కుడుకాయలు కోయడానికి వచ్చాం పైకి. మేడ పైకంటూ వస్తాయన్నమాట ఈ చిక్కుడుకాయలు. ఎట్లా కోయాలండి అని అడిగితే చెప్తున్నారనమాట. గింజ తయారైంది కట్ చేసుకోవాలమ్మా అని చెప్పేసని. ఇదిగోండి ఇట్లా చూపిస్తున్నారు. మా అమ్మాయి చూసారా ఒక గిన్నెడు అయినాయండి. కింద కూడా మా మావయ్య గారు నిచ్చెనేసుకుని అందుకుని కోస్తున్నారనమాట. నేను, నిత్య, మా అత్తయ్య గారు కలిపి పైన కోస్తున్నాము. కింద కొంచెం సేపు నిత్య హెల్ప్ చేసి వచ్చిందండి. ఈ చిక్కుడుకాయలు ఎర్ర చిక్కుడండి. సూపర్ ఉంటాయన్నమాట. గింజ భలే పెద్దగా ఉంటుంది. తింటే భలే నచ్చుతుందనమాట. ఒక్క విత్తనం అనేది ఏదో వేసినట్టున్నారండి, ఒక గింజ ఏదో. ఇది చాలా 2, 3 ఏళ్ల నుంచి ఉంటుందండి. అంటే దాన్ని సీజనింగ్ వచ్చినప్పుడు చేసేసి మళ్ళీ ఇదైపోతుంది, మళ్ళీ పెరుగుతుందనమాట. అలాగా భలే ఉంటుందండి. చిక్కుడుకాయ మాత్రం బాగుంటుంది. గింజ మాత్రం బాగా పెద్దదనమాట. ఇలాగా 2 పక్కల 2 చెట్లు వచ్చినాయి, అంటే 2 పాదులు వచ్చినాయి అనమాట. ఈ గిన్నెడైనాయి అండి చూపిస్తున్నారు మా అత్తయ్య గారు. నేను అడుగుతున్నాను అనమాట. ఇవేమో పక్కన ఆవు పిడకలు వేసాము. ఇక్కడేమో సన్ రైజ్ చూసారా ఎంత బాగుందో. మాకు ఫ్రంట్ చెరువులు ఉంటాయని చెప్పన్నాను కదండి, ఒక చెరువు తీసేసారనమాట, రొయ్యల చెరువు అట్లాగా. సో నేను నిన్న నైట్ పెట్టిన ముగ్గు అనమాట, భోగి రోజు. మంచు చూసారా ఎంత కురుస్తుందో. మన సైడ్ ఏమో మంచు ఎక్కువ కురుస్తుందండి ఎండ ఉన్నా, కానీ మార్నింగ్ సన్ రైజ్ మాత్రం భలే ఉంటుంది. నైట్ ముగ్గు పెట్టాను కదా, అది పైనుంచి చూపిస్తున్నాను. ఇది 2 మొక్కలు అనమాట మా మేడ. ఇప్పుడు నేను కిందకి దిగిపోతాను. మొత్తం సన్ రైజ్ మా ఇంటి ముందు తూర్పుకి అనమాట. భలే అనిపిస్తుంది చూడగానే. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది పైనుంచి చూస్తే. కొత్త రోడ్డు కదా, కొంచెం మురిసిపోతున్నాను నేను, ఎందుకంటే కొత్త రోడ్డు మీద ఫస్ట్ టైం ముగ్గు పెట్టానని చెప్పేసి అని. ఇప్పుడు నేను కిందకు వచ్చేసాను కదా, మా మావయ్య గారు నిచ్చెన వేసుకుని కోసారనమాట. ఈ నిచ్చెన ఎక్కి పైనకి అన్నీ అందుకుని కోస్తున్నారు. మొత్తం కాయలు ఎన్ని అయినాయి అని చూపిస్తాను. కోసేటప్పుడు కింద పడిపోతున్నాయంటే నిత్య చేత తీస్తున్నాను అనమాట. అంటే మా మావయ్య గారు పైనుంచి కోసి కింద వేస్తూ ఉన్నారు, అది తీస్తూ ఉంది నిత్య. చూసారు కదా ఎన్ని కాయలు అయినాయో. 3 కేజీల పైనే వచ్చి ఉంటాయండి. ఇంకా బయటకు వచ్చాక కింద పగలు నా ముగ్గు అనేది చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.